హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. సప్తఋషి దామమణి సొల్యూషన్స్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మొక్కలు. అంటే మానవ జీవితంలో మొక్కలు అనేవి ఎంత గొప్ప పాత్రని పోషిస్తున్నాయో ఈరోజు మనం తెలుసుకుందాము. అంటే భూమి మీద మొక్కలు లేవనుకోండి, మనకి మనుషులకు కానీ జంతువులకు కానీ పక్షులకు కానీ ఏ జీవికి కూడా మనుగడ కూడా లేదన్నమాట. ఈరోజు మనం ఆహారాన్ని ఇచ్చే మొక్కలు, ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్కలు, ఆనందాన్ని ఇచ్చే మొక్కలు అని మనకి ఈ భూమి మీద 3 వెరైటీస్ మొక్కలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఆహారాన్ని ఇచ్చేయి అంటే పండ్లు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, గింజలు కానివ్వండి, ఇవన్నీ ఆహారాన్ని ఇచ్చేయి. ఇగో చూడండి, ఇక్కడ మనకి పండ్లనిచ్చే చెట్టు మామిడి చెట్టు మాట. ఇది అంటే మనకి ఆహారాన్ని ఇస్తుంది. ఇది ఆహారాన్ని ఇచ్చే చెట్లు ఉన్నాయి. అట్లాగే కూరగాయ మొక్కలు, అలాగే ఎన్నో రకాల గింజలు, ఇవన్నీ కూడా ఆహారాన్ని ఇచ్చే మొక్కలు మాట. మనకి ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయి. ఇలాగ ఆహారాన్ని ఇచ్చే కొల్లల మొక్కలు మనకి భూమి మీద ఉన్నాయన్నమాట. మరి ఇంత గొప్ప చెట్లని మనం శ్రద్ధగా పెంచాలా వద్దండి? ప్రతి ఒక్కళ్ళు వాటి పట్ల శ్రద్ధని, ఇంకొకటి ఇష్టాన్ని పెంచుకోవాలి తప్పనిసరిగా. ఎందుకంటే అవే మనకి జీవనాధారం. ఇంకొకటి ఏంటంటే మనకి పండ్లనిచ్చే మొక్కలు ఎలా అయితే ఉన్నాయో అలాగే ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు, అలాగే ఆనందాన్ని ఇచ్చే మొక్కలు. ఇది చూడండి, మనకి ఈ రంగు చూస్తే ఎంత ఆనందం కలుగుతుంది, ఈ పండును చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో. ఇది మనం ఆహారంగా స్వీకరిస్తాము. ఇది మనకి మనసుకు మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది అన్నమాట. ఈ మొక్క చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగే మనకి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. ఆక్సిజన్ అంటే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్కలు అన్నమాట. ఇవి చూడండి, ఇవన్నీ కూడా క్రోటన్స్ మాట. ఇవన్నీ మనకి మంచి ఆక్సిజన్ని ఇస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఉన్న కలర్స్ మనకి కళ్ళకి ఇంపుగా ఆనందాన్ని కూడా ఇస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపించే అన్నీ కూడా మనకి ఆక్సిజన్ ఇస్తాయి అన్నమాట. ఈ మొక్కలన్నీ కూడా మనకి చక్కటి ఆక్సిజన్ ఇస్తాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ని క్లీన్ చేసి ఆక్సిజన్లో ఇంచి మనకి అవసరమైన ఆక్సిజన్ని ఇస్తాయి అన్నమాట. దానిలో ఉన్న మలినాలని తొలగిస్తాయి అన్నమాట. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటి విషవాయువుల్ని తీసేసి ప్యూర్ చక్కటి ఆక్సిజన్ని మనకి అందిస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు అన్నమాట. అలాగే మనకి ఆనందాన్ని ఇచ్చే మొక్కలు చూడండి, పూల చెట్లు ఉంటాయి కదా, ఆ పూలను చూస్తుంటే మనకి ఎంత ఆనందం కలుగుతుంటుందండి. మరి ఆనందము, ఆరోగ్యము, ఆహారము ఇచ్చే ఇంత గొప్ప మొక్కల్ని, చెట్లని ప్రతి ఒక్కళ్ళు కూడా అదొక హాబీగా చేసుకుని వాటిని పెంచటము, సంరక్షించటము, వాటి యొక్క అందాలని ఇంకొకరితో పంచుకోవటము, చూపించి ఇదిగో చూడండి మా ఇంట్లో ఇలాంటి మొక్కలు ఉన్నాయి, ఎంత బాగున్నాయో చూడండి అని చూపించటము, మన దగ్గర ఉన్నాయి వాళ్ళకి పంచటము. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకరి నుంచి ఒకరికి అశ్రద్ధ అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట. అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళలో కూడా పెంచిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఇగో చూడండి, ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నమాట. ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్ అండి. వీటిలో అందము ఉంది, ఇంకొకటి ఆక్సిజన్ కూడా ఇచ్చే తత్వం ఉంది అన్నమాట. ఇగో చూడండి, ఇవన్నీ అన్నమాట. అట్లాగే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేయి, ఆనందాన్ని ఇచ్చేయి, ఆహారం ఇచ్చేయి. ఇదిగోండి, దీన్ని వాటర్ యాపిల్ అంటారు అన్నమాట. వాటర్ యాపిల్ చెట్టు నిండా చూడండి ఎలా ఉన్నాయో పూలు, పిందెలు. ఇది వాటర్ యాపిల్ అన్నమాట. అలాగే మనకి కొబ్బరి చెట్లు, అలాగే మామిడి, జామ చూసారా, ఇది మీకు లక్ష్మణ ఫలం అన్నమాట. దీన్ని లక్ష్మణ ఫలము అంటారు అన్నమాట. ఇది చూడండి, ఇదిగోండి లక్ష్మణ ఫలం అన్నమాట. ఇది ఆరోగ్యానికి ఔషధం లాంటి మొక్క మాట. ఇది మన ఆరోగ్యాన్ని ఎంతో బాగా సంరక్షించే చెట్టు మాట. ఇది
ఈ ఈ ఈ ఈ చెట్టుని స్టార్ ఫ్రూట్ అంటారన్నమాట. ఇది కూడా మనకి ఆరోగ్యాన్ని, ఆహారాన్ని రెండూ ఇస్తుందన్నమాట. ఇలాంటి మొక్కల్ని మరి పెంచాలా వద్దండి? చాలామంది టైం అంతా వృధా చేసుకుంటూ, అనవసరమైన కబుర్లు చెప్పుకుంటూ, అనవసరమైన వీడియోలను చూస్తూ, అనవసరమైన పనులు చేస్తూ బోళ్ళు సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారన్నమాట. కొంచెం సేపు, రోజులో కొంచెం సేపు మనం కొంత సమయాన్ని కేటాయించి ఈ మొక్కల్ని పెంచినప్పుడు మన ఇల్లు సుందరంగా ఉంటుంది, అలాగే మన మనస్సుకి కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుందన్నమాట. ఇగో చూడండి, ఇవన్నీ కూడా మనకి ఆనందాన్ని ఇచ్చే మొక్కలు అన్నమాట. చెట్టు మీద ఒక చెట్టు పూలు పూసినప్పుడు ఆ చెట్టుని మనం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. చూడండి, మరి ఇలాంటి మొక్కల్ని మనము మన జీవన విధానంలో ఒక భాగం చేసుకోవాలన్నమాట. గార్డెనింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసుకొని మొక్కల్ని మన ఇంటి చుట్టూ నాటుకున్నప్పుడు మన ఇల్లు సుందరంగా ఉంటుంది, మన మనసుకి హాయిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, అక్కడ కూర్చుని మనము ఏ పని చేసుకుంటున్నా మనకి చాలా 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 హ్యాపీనెస్ వస్తుంది అన్నమాట. చాలా ఆనందంగాను, ఏదో ఆహ్లాదంగా ఉంటుంది అన్నమాట. అక్కడ కూర్చుని ఒక కప్పు కాఫీ తాగుతున్నా, లేదా ఏదో ఒకటి అక్కడ కాసేపు ఒక గంట కూర్చున్నా మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంటాయి ఈ మొక్కలు. ఆరోగ్యాన్ని ఇస్తాయి. చూడండి, ఈ పండ్ల చెట్టు చూడండి ఎంత బాగా మామిడి పళ్ళు కాసిందో. దీన్ని బంగినపల్లి మామిడి అంటారన్నమాట. ఇది మనకి చాలా స్వీట్గాను, చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. మామిడి పళ్ళు అంటే మన ఇండియన్స్కి ఎంత ఇష్టం చూడండి. మరి ఇగో దీన్ని రసాలు అంటారు. ఈ మామిడి పళ్ళు రసాలు అన్నమాట. ఇది రసాలది, ఈ మామిడి పళ్ళు రసాలు అన్నమాట. అలాగే ఇది కమలా చెట్టు అన్నమాట. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి. ఇది కమల. అట్లాగే మనకి చూడండి, ఆహారం ఇచ్చే మొక్కలు అంటే ఇది చక్కటి అంజీర పండ్లు. ఇవి అంజీర పళ్ళు అన్నమాట. చూసారా, ఇవ్వండి ఎలా ఉన్నాయి చూడండి. ఇది అంజీర. మరి ఇంత గొప్ప చెట్లని మనకి ఎంత ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చే చెట్లని అందరూ పెంచుదాము. చూడండి, ఇదంతా మన గార్డెన్ అన్నమాట. ఇందులో అన్ని రకాల మొక్కలు ఉన్నాయి అన్నమాట. చూడండి, ఇదెంత కలర్ఫుల్గా ఉందో ఈ చెట్టు. ఇవన్నీ కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి దీనిలో. పూల చెట్లు, అలాగే ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు, అలాగే పండ్ల చెట్లు అన్నమాట. ఇదొక మామిడి చెట్టు. ఇవన్నీ పూల చెట్లు. చూసారా, గార్డెనింగ్ హాబీ చేసుకోవటం చాలా మంచి ఒక థ్రిల్ అని ఇచ్చే ఒక అలవాటు అండి. అది చాలా మంచిగాను థ్రిల్గా ఉంటుంది అన్నమాట. మనకి సమయాన్ని కూడా సద్వినియోగం చేస్తూ ఉంటుంది గార్డెన్. మన కోసమే కాదు, ప్రకృతి కోసం కూడా ఆలోచించాలి. ప్రకృతిలో మనము ఎక్కువగా వృక్షాలని, మొక్కలని సంరక్షిస్తున్నప్పుడు ప్రకృతిలో ఉన్న అన్ని జీవులకు మనము సహాయం చేసిన వాళ్ళము అవుతాం అన్నమాట. అంటే సహాయం చేయటం అంటే ఆక్సిజన్, ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ కావాలి కదండి, ప్రతి ఒక్కరికి ఆహారం కావాలి కదండి.
మరి మనము ఈ వృక్షాలను సంరక్షించినప్పుడు, మొక్కలను పెంచినప్పుడు వాతావరణం కూడా చాలా కలుషితం లేకుండా, అంటే పొల్యూషన్ లేకుండా ప్యూర్ ఆక్సిజన్ని మనం పొందటమే కాకుండా ప్రకృతిని కూడా సంరక్షించిన వాళ్ళం అవుతాము. అప్పుడు ఈ ప్రకృతి పులకించి మనకి ఏది కావాలన్నా ప్రకృతి కూడా మనకి ఎంతో ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఎంతో మేలు చేస్తుంటుంది. మనకు కావాల్సింది అంత ప్రకృతి నుంచే కదండి మనం తీసుకుంటున్నాము. అలాంటి ప్రకృతిని మనము వికృతి చేయకుండా సాధ్యమైనంత వరకు సంరక్షించే బాధ్యతను తీసుకుందాము. అలాగే మనం మొక్కల్ని పెంచటం అనేది ఒక అలవాటుగా, ఒక హాబీగా మార్చుకుందాం. బై ఫ్రెండ్స్.